హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణలోని ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను మనం ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్లో నేనే రాజు నేనే మంత్రి నాకెవరు పోటీ లేరు నాకు నేనే పోటీ నేనే మొనగాడిని. 2029లో జమిలి మళ్ళీ నేనే సీఎం మరో 6 నెలలు సీఎం పదవి నాకు బోనస్గా వస్తుంది. 10.5 ఏళ్ల పదవిలో ఉండే రికార్డు సృష్టిస్తా. కాళేశ్వరం కూలితే నాపై వేయాలని కుట్ర చేశారు. సిబిఐ దర్యాప్తుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ జవాబు చెప్పాలి. బిర్యానీ తిని ఖుబానీ కోసం కొట్లాడినట్టుగా నీటిపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారం ఉంది. ఎన్టీఆర్ జాతీయ నేత భారతరత్న ఇవ్వాలి. ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో పెడతాం. ప్రభాకర్ రావు వాంగ్మూలంతోనే కేసీఆర్ని ప్రశ్నించి ఉంటారు. నేను ప్రధాని మోదీ కేసీఆర్లా కాదు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగను. కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత అంతా ఒకటే. అన్ని డ్రామాలే. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలని బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. దాదాపు ఇదే మాటలని అన్ని న్యూస్ పేపర్లలో, ఈరోజు తెలుగు పేపర్లలో నేనే మంత్రి నేనే రాజు నాకెవరు అడ్డు లేరు నేను మొనగాడిని నేనే మొనగాడిని కూడా అని చెప్పుకుంటూ నాకు పోటీ కూడా ఎవరు లేరు నాకు నేనే పోటీ అని చెప్పిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలుస్తున్నారు అని ఒక బయట ఆఫ్ ద రికార్డు మాట్లాడుకుంటున్నారు. ఆ కలయిక దేనికంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులపైన కంప్లైంట్ కోసం వెళ్ళిండట. నైనీ బొగ్గు బ్లాకుల వ్యవహారానికి ఆయన దృష్టిలో పెట్టడానికి పోయిండట. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, బట్టి విక్రమార్క ఇట్లాంటి నాయకుల వ్యవహారం పైన ఆయన అధిష్టానం దృష్టిలో పెట్టడానికి పోయింది అనేది ఆఫ్ ద రికార్డు మాట్లాడుకుంటున్నారు. ఇది వెళ్ళిన సందర్భంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలు. ఇది ఎందుకు మాట్లాడి మాటల వెనుకున్న అర్థాలేంటి, వాస్తవాలేంటి? ఈ మొనగాడిని నాకు నేనే పోటీ నాకెవరు పోటీ లేదు 2029లో కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా 10 ఏళ్ల పాటు నేనే ఇంకొక 5-6 నెలలు బోనస్గా కూడా వస్తుంది జమిలీ ఎన్నికల వాళ్ళకి అని చెప్పిండు. సరే, ఒక నాయకుడిగా మాట్లాడితే ఓకే, కానీ ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీలో నాకు నేనే అనౌన్స్ చేసుకుంటా అంటే కుదరదు. ముఖ్యమంత్రి పదవి ఆయన ఉన్న రోజులే అది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పాలి ఆ మాట. కానీ ఏనే చెప్పుకుంటూ నేనే ముఖ్యమంత్రిని ఎందుకు చెప్తుండు అంటే బయట జరిగే చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యతిరేక వర్గానికి ఒక హెచ్చరిక జారీ చేస్తుండా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒక హెచ్చరిక, లేదంటే ఆయన పాలన పైన పట్టు లేదనో, పాలన కార్యక్రమంలో ఉన్న బ్యూరోక్రాట్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆయన చేయి దాటిపోతున్నానో, ఆయన మాట వింటలేదనో, ఆయన కంట్రోల్లో చేయలేకపోతున్నానో, ఆ కంట్రోల్ చేయాలంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా అని జాగ్రత్త అని ఒక హెచ్చరిస్తాడా? 3 రకాల వర్గాలకు ఆయనకి హెచ్చరిక జారీ చేసినట్ట, లేదంటే ఆయనకైన అహంకారమా అనే ఒక వ్యాఖ్య బయట వినిపిస్తుంది. ఒక విశ్లేషణ, రేవంత్ రెడ్డిది అహంకారమా లేదంటే వార్నింగా? అహంకారం అయితే కనపడుతుంది మాటల్లో, కానీ అహంకారం వెనుకున్న వార్నింగ్ ఉంది. ఉత్త అహంకారమే కాదు, అహంకారం వెనక వార్నింగ్ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది. అంతర్గత కుమ్ములాటలని కంట్రోల్ చేయలేని పరిస్థితి, అధికారులపైన అజమాయిషీ చేయలేని పరిస్థితి, అధిష్టానం నుంచి ఏమైనా వ్యతిరేకత ఉందా? ఈ 3 వర్గాలని కంట్రోల్ చేయాలంటే నేనే ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసిండు. తెలంగాణ ప్రజలు చూసే కోణం వేరే ఉండొచ్చు. ఇంత అహంకారం, ఇంత అంటే మనం అధికారం ఇవ్వకుండా సీఎం అవుతాడని ఎట్లా చెప్పుకుంటుండు అని అనుకోవచ్చు. కానీ ఆయన ఆషామాషిగా ఏమనుకోలే, ఆదలాపంగా ఏం మాట్లాడలే, చాలా వ్యూహాత్మకంగానే మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎవరైతే యాంటీ రేవంత్ రెడ్డి ఉన్నారో వాళ్ళకి చెక్ పెట్టే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ చేసిండు. ఖబర్దార్ అని చెప్పినట్టు వార్నింగ్ ఇచ్చినాడు. ఈ వార్నింగ్తో పాటు అధిష్టానం కూడా ఏమైనా పొరపచ్చాలు ఉంటే అధిష్టానంలో ఉన్న కొంతమంది నాయకులు ఏమన్నా వార్నింగ్లు ఇవ్వటం, ఏమైనా బెదిరించడం, నేను తీసేస్తాం జాగ్రత్త పని చేయలేదంటే అని చెప్పే కార్యక్రమం ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పే ప్రయత్నం. ఇక అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరన్నా అటు ఇటు ఉంటే, అంటే కాంగ్రెస్ పార్టీలో వితిన్ ద క్యాబినెట్లో ఉన్న నాయకులకి ఒకళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళ కిందకి వాళ్ళ మీద చేయటం, లేదంటే బీఆర్ఎస్కి అనుకూలంగా ఇంటర్నల్ వ్యవహారాలు చేయటం చేసే వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అయింది. సరే, ఈ వార్నింగ్లు, ఈ హెచ్చరికలు, ఈ అహంకారపూరిత మాటలు, ఈ అనౌన్స్మెంట్లు నేనే రాజు నేనే మంత్రి అని ఆయన కానీ చెప్పుకోవటం భవిష్యత్తులో ఏం పరిణామాలు ఉంటాయి అనేది పక్కన పెడితే ఇప్పటికైతే ఆయన ఒక హెచ్చరిక ఇచ్చినట్టు అయింది, ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అయింది. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతి ఇచ్చింది. నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తేలనున్న మున్సిపల్ అభ్యర్థుల భవితవ్యం. రాష్ట్ర వ్యాప్తంగా 136 ఓట్ల లెక్కింపు కేంద్రాల నుండి 12,000 మంది పోలీసులతో భద్రత కౌంటింగ్ ఉంది.
కౌంటింగ్లో దాదాపు 2000 పైచీలకు కౌన్సిలరు, దానికి సంబంధించి వార్డులు ఉన్నాయి, వార్డుల కౌంటింగ్ 414 కార్పొరేటర్లు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి రిజల్ట్ అనౌన్స్ చేయాలి. దాదాపు మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2000కు పైగా వార్డులు ఉన్నాయి. దీన్ని బట్టి ఒక మినీ సంగ్రామం అన్నట్టు ఇది. అహంకారంతోనే అధికారం కోల్పోయారు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఉద్యమకారుల కోసం ఏం చేశారు? అప్పట్లో ఉద్యమ వ్యతిరేకులంతా వచ్చి కేసీఆర్ పక్కన చేరారు. ఎవరు గెలిచినా చేరేది బీఆర్ఎస్లోనే అనే పరిస్థితి ఏర్పడింది. నేను జీ హుజూరు అని ఉంటే పార్టీలో సమస్య ఉండేది కాదు, క్యా హుజూరు అన్నాను కాబట్టి ఇలా బయటగా ఉన్నాను. రెడ్డి గారు ఉద్యమకారుల పట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని పెట్టారు నేను నందర పార్క్ దగ్గర. ఎవరు? కల్వకుంట్ల కవిత గారు. ఎవరి గురించి చెప్తున్నారు ఆమె? 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన గురించి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో అహంకారంతో పరిపాలించారట, ఉద్యమకారులకు ద్రోహం చేశారట, ఉద్యమాన్ని అణిచిన వాళ్ళు పక్కన చేరారట కేసీఆర్ పక్కన. దీని అన్నిటి వల్ల ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, ఆత్మగౌరవం కోల్పోయారు అంటున్నారు. ఎవరు చేసింది? అడిగేది ఎవరు? చేసింది ఎవరు? చేసింది ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది మీరే, మీ కుటుంబమే. మళ్ళీ అదే కుటుంబంలోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి కేసీఆర్ అహంకారంతో చేసిండు, ఆత్మగౌరవం లేకుండా చేసిండు, తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిండు అని చెప్తుండే. అంటే ఏంటి ఈ వార్త అనుకున్న అర్థం, మీ వ్యాఖ్యలే అనుకున్న అర్థం ఏంటంటే కవిత గారు మాట్లాడే మాటలు అంటే విమర్శించినా కేసీఆర్ కుటుంబం విమర్శించాలా, పొగిడినా కేసీఆర్ కుటుంబం పొగడాలా. ఉద్యమకారులను అన్యాయం చేసేది మీరే, మీ కుటుంబమే. ఉద్యమకారులకు ఒత్తాసు పలికేది మీ కుటుంబం వల్ల. అంటే ఉద్యమకారులు ఏదో కంటనీరు ముసలి కన్నీరు గారు వాళ్ళ పైన, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది అన్నట్టు అయిపోయింది అన్నట్టు. ఏ రోజన్నా మీరు 10 ఏళ్ల పరిపాలనలో ఒక ఉత్తరం రాశారా ఉద్యమకారుల పక్షాన? కేసీఆర్ అహంకారం ఉండో, జీ హుజూర్ అనడో, క్యా హుజూర్ అనరో, ఆ క్యా హుజూర్ల సంగతి ఏదో చెప్పండి ఒకటి. ఎన్ని ఉత్తరాలు రాశారు కేసీఆర్కి? ఉద్యమకారులకు మనం అన్యాయం చేస్తున్నాం, ఆత్మగౌరవం వాళ్ళది దెబ్బతీస్తున్నాం, మనం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరం రాశారు ముఖ్యమంత్రికి అప్పుడు కేసీఆర్కి. ఇది రాయలేదుగా. రాస్తే బయట పెట్టండి. ఎందుకు ముచ్చట్లు చెబుతారు ఇప్పుడు వచ్చి బయటికి? మీ ప్రాపకాల కోసం, మీ కుటుంబం నుంచి పట్టు పోకుండా తెలంగాణలో మీ కుటుంబం పట్టు ఎప్పుడు ఉండాలి. ఒకళ్ళపైన ఒకళ్ళు మీరే మళ్ళీ విమర్శలు చేసుకొని మళ్ళీ మీ చేతుల్లోనే ఉండాలి ఉద్యమకారులు, ఇంకోటి చేతిలో పోవద్దు. ఉద్యమకారులు ఇండిపెండెంట్గా ఉద్యమం చేస్తారని ఏమొచ్చింది రంగంలోకి అని బయట ఉద్యమకారులు అనుకుంటున్నారు. మీ బాధ అంతా ఉద్యమకారుల ఆత్మగౌరవం, ఉద్యమకారులకు జరిగిన అన్యాయం గురించి కాదు. ఉద్యమకారులు అనేవాళ్ళు మళ్ళీ ఇంకొక ప్లాట్ఫామ్ ఏర్పాటు కాకూడదు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉద్యమం చేయొద్దు. చేస్తే కేసీఆర్ ఉనికి ప్రమాదం, బీఆర్ఎస్ ఉనికి ప్రమాదం. బీఆర్ఎస్ని కాపాడే ప్రయత్నం కవిత చేస్తున్నట్టుంది. తెలంగాణ ఉద్యమకారులు ఆత్మగౌరవం కోసం వచ్చినట్టు లేదు మీ మాటలు, మీ చేతలు చూస్తే. కేసీఆర్ని బీఆర్ఎస్ని కాపాడటానికి, కేసీఆర్కి బీఆర్ఎస్కి ఉద్యమకారుల నుంచి ఇబ్బంది లేకుండా ఉండటానికి వాళ్ళని ఒక లీడ్ తీసుకొని వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నట్టు చేసి మళ్ళీ మీ చేతిలోనే ఉద్యమకారుల ఉద్యమాన్ని పెట్టుకోవటం ఇది అన్నట్టు. ఏం తెలంగాణకి ఉద్యమం చేసిన వాళ్ళు మీరు లేకపోతే వాళ్ళు చేసుకోలేరా? ఆత్మగౌరవ సభ ఉద్యమం చేసుకోలేరా? వాళ్ళు విమర్శించలేరా? వాళ్ళు మాట్లాడలేరా? మీరు ఎందుకు వచ్చారంటే ఇది అన్నట్టు కారణం. మీరు రావటమైన కారణం కల్వకుంట్ల కుటుంబాన్ని ఎక్కడా కూడా చెదరొద్దు, పట్టుపోవద్దు. మీరే చెప్తారు ఉద్యమం చేశారు, త్యాగాలు చేశారు ఉద్యమకారులని. మరి అంత ఉద్యమం చేసిన వాళ్ళు రాష్ట్రాన్ని తేటానికి ఉద్యమం చేసిన, రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం చేసిన కార్యకర్తల నాయకులు వాళ్ళ కోసం వాళ్ళు ఉద్యమం చేసుకోలేరా ఎట్లా మీరు చేయకపోతే? ఆమె చెబుతున్నారు అహంకారంతోనే అధికారం కోల్పోయారట. ఇది ఒక వార్తని చేరి. ఇంకోటి, కోతలు లేకుండా రైతు భరోసా ఇస్తారట. వానాకాలంలో ఇచ్చిన వారందరికీ యాసంగి సాయం 9,000 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. కొత్త రైతుల నమోదుకు ఈ నెలలోనే అవకాశం. మున్సిపల్స్ ప్రక్రియ ముగియగానే నగదు బదిలీ. రైతు భరోసా మంచి మొన్న కట్ అన్నారు, మళ్ళీ ఈరోజు కోతలు లేకుండానే ఆంధ్రజ్యోతి రాసింది. వానాకాలం పంట అప్పుడు ఎన్ని ఎకరాలకు ఇచ్చారో అప్పుడు అన్ని ఎకరాలకి యాసంగిలో కూడా ఇస్తారట. 9,000 కోట్లు రెడీగా ఉన్నాయట అకౌంట్లో. కానీ ఇక్కడ ఒక మేలకు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ బహిరంగ సభలో ఏం చెప్పిండు? మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే అకౌంట్లలో జమ చేస్తామన్నాడు. అయిపోయింది, ఒక రోజు గడిచింది, ఈరోజు 2వ రోజు. మరి ఎప్పుడు వేస్తారు అంటే కొత్త రైతులు, అంటే ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు, పాస్బుక్లు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నమోదుకి అవకాశం ఇస్తారట ఇప్పుడు. అంటే వాళ్ళ నమోదు అయిన తర్వాత వస్తాయి. వాళ్ళ నమోదుకి ఒక 15 రోజులు 20 రోజులు టైం ఇచ్చిన తర్వాత నాకు తెలిసి మార్చి వస్తుంది అనుకుంటా. వాళ్ళ నమోదు ప్రక్రియ కొత్త ఈ నెలలోనే అవకాశం ఇంకా ఇస్తారట. అవకాశం ఫిబ్రవరిలో ఇస్తే మార్చిలో వేస్తారు. ఈ మార్చిలో వేసేలోపు జమ వేసేలోపు మున్సిపల్ ఎన్నికలు ఈరోజు రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ని బట్టి అది మార్చిలో వేస్తారా, ఫిబ్రవరిలో వేస్తారా, అసలు వేస్తారా లేదా కూడా డౌట్, క్లారిటీ వస్తుంది. రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిందనుకో, ఆటోమేటిక్గా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి.
ఇక ఆ ఎన్నికల ముందు ఒక 10 రోజుల ముందే వేస్తారు, కోడ్కి ముందు. లేదు నెగిటివ్ వచ్చింది ఇప్పట్లో లేదు, ఎంపీటీ జెడ్పీటీసీ 6 నెలల వరకు లేదు అంటే వెంటనే అప్పుడు రైతు బంధు, రైతు భరోసా జమ అయింది. ఈ రిజల్ట్ అనుకూలమా ప్రతికూలమా అనేది ఈరోజు తెలుస్తుంది. ఇది రైతు భరోసాకు సంబంధించి కోతలు లేకుండానే జమ వేస్తారట. దాదాపు 9,000 కోట్లు రెడీగా ఉన్నాయట. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నేనే రాజు నేనే మంత్రి నాకు ఎవరు పోటీ కాదని ఆ వ్యాఖ్యన ఇచ్చారు. ఇంకోటి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చెప్పిండు ఢిల్లీ పోయి. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేటలో పెట్టాలట. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలన్నారు, విగ్రహం పెట్టాలన్నారు. మరి ప్రొఫెసర్ జయశంకర్కి ఏం పెట్టాలా? విగ్రహం పెట్టొద్దా? ఆయనకి ఇవ్వద్దా భారతరత్న? తెలంగాణకి ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావులు వాళ్ళ మేధో సంపద వల్ల వాళ్ళు తెలంగాణను జాగృతం చైతన్యం చేసినందువల్ల ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం వల్లనే రాష్ట్రం ఏర్పడ్డది. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు మీరు. ఈరోజు మీ ఉనికి నిలబడ్డది అంటే ప్రొఫెసర్ జయశంకర్ లాంటి, కొండా లక్ష్మణ బాపూజీ లాంటి, కాళోజీ లాంటి వ్యక్తులు. సార్ రాజకీయంగా కేసీఆర్ మీరు ఒప్పుకోకపోవచ్చు, రాజకీయ పార్టీ కాబట్టి వీళ్ళు ఒక మేధావులుగా వాళ్ళ ఇంటలెక్చువల్గా పోరాటం చేశారు, త్యాగం చేశారు, వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. వాళ్ళకి ఎప్పుడైనా భారతరత్న ఇవ్వాలనో వాళ్ళ విగ్రహం పెట్టాలని అడిగిండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? దేనికి మరి ఎన్టీఆర్ జపం చేస్తాండి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఎస్ ఆయన మంచి లీడర్షిప్, జాతీయ నాయకుడు, దాంట్లో ఎవరు కాంట్రవర్సీ కాదు, ఆయనకి భారతరత్న ఇచ్చిన అభ్యంతరం పడాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అడగటం ఏంటి? అడగాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మామ భారతరత్న ఎన్టీ రామారావు. లేదా ఆ పార్టీని ఆయన హోన్ చేసుకుండు. తెలుగుదేశం పార్టీకి పెట్టినప్పటి నుంచి ఉన్న అంటే వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని గుంజుకొని ఆ పార్టీని ఏళ్తాడు. ఇప్పుడు పార్టీని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుండు. ఆ పార్టీ వాళ్ళు ఎవరు అడగట్లే, ఎప్పుడో నామకే వస్తే అడుగుతున్న తప్ప నిజంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిసానడా తెలవకనడా దీని వెనక ఓట్ల సమీకరణలో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్స్ ఉంటారు, ఆంధ్ర సెటిలర్స్, ఆ ఓట్ల కోసం గాలం వేసిండే తెలియదు. కానీ ఇంత ఫూలిష్నెస్ ప్రకటన ఇంకోటి ఉండదు, ఇంత తెలివి తక్కువ ప్రకటన ఇంకోటి ఉండదు. అంటే ఎన్టీఆర్కి భారతరత్నం, ఎన్టీఆర్ విగ్రహం గురించి నేను మాట్లాడలే. ఆయనకు భారతరత్న ఇవ్వాలా ఇవ్వలేదా, ఇవ్వాలా ఇవ్వద్దా అనేది తెలుగుదేశం పార్టీ ఇష్టం, తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే ఉంది ఇప్పుడు, అది వేరే విషయం. ఆయన అర్హురా అనర్హుడా నేను చెప్పట్లే. సమర్థవంతమైన నాయకుడే, నాయకత్వం మంచి నాయకుడు, ఒక రాజకీయాల్లో ఒక వరవడి కొత్తదనం మార్పు తీసుకొచ్చిన నాయకుడు, దాంట్లో డౌట్ లేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక ఎమోషనల్గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర ఉంది తెలంగాణ ప్రజలు. అట్లాంటి పార్టీకి వ్యవస్థాపకుడు అని ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడటం తెలివి తక్కువనండి. ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయితే ఉండొచ్చు. ఒక రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చాలామంది ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, భారతరత్న కావాలని కోరుకునే తెలంగాణ ప్రజలు కూడా ఉంటారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాదు అది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండాలి. ప్రొఫెసర్ జయశంకర్కో, కాళోజీకో, లేదంటే కొండా లక్ష్మణ బాపూజీ లాంటి వాళ్ళకో భారతరత్న ఇవ్వాలనో, వాళ్ళ విగ్రహాలు పెట్టాలనో, పార్లమెంట్లో పెట్టాలనో, అసెంబ్లీలో పెట్టాలని అడిగితే మీ స్థాయి, మీ హుందాతనం పెరిగేది. ఎన్టీ రామారావు గురించి మీరు ఆఫ్టర్ ఆల్ జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి మీరు ఎన్నికల్లో ఓట్లు కావాలని పెడితే మాట్లాడితే ఇంక అంతకంటే తెలివి తక్కువ పని లేదు. మీరు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టినా, ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలన్నా సెటిలర్స్ మీకు ఓట్లు వేసే పరిస్థితి ఉందా లేదా అనేది 2023 నవంబర్ 30 జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్లో బీఆర్ఎస్కి 15 స్థానాలు వచ్చినప్పుడు మీకు తెలవాలా. ఏమొచ్చింది? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి, దానికి కారణం బీఆర్ఎస్ కూడా దాని వెనక ఉంది. బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీని పతనం చేయాలని చూసింది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికి ఇండైరెక్ట్గా ఉన్న కారణమైన బీఆర్ఎస్ను కూడా బొందబెట్టాలని తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నం చేసింది. హైదరాబాద్లో ఉన్న సెటిలర్ ఓటర్లు కూడా ఏది పడలేదుగా, వేయలేదు కదా సెటిలర్స్ ఓట్లు. సీమాంధ్ర ఓటర్స్ వేస్తారనుకున్నారు, మొత్తం క్లీన్ స్వీప్ అయితే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటారు రేవంత్ రెడ్డి. ఏది ఒక్క సీటు రాలే. అయినా కానీ మీకు అర్థం కావట్లే. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉందా లేదా అని చాలామంది చర్చించుకుంటున్నారు. నిజంగానే ఇష్టం ఉంటే 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 99 వరకు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గవర్నమెంట్లో, 99 నుంచి 2004 వరకు కూడా వాజ్పేయి ప్రభుత్వంలో ఈయన చెప్పిందే మాట, చేసిందే పని. రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నియమించిన ఆయన చెప్పిండు ఆయనే.
గవర్నర్ని రంగరాజన్ గారిని గవర్నర్గా నేనే నియమించిన అన్నాడు. ఈ భారతరత్న అనౌన్స్ చేసేది రాష్ట్రపతి. అనౌన్స్ చేసే రాష్ట్రపతిని నియమించిన ఆయన భారతరత్న అనౌన్స్ చేయించుకోలేకపోయిందా? ఎందుకు చేయించలే? ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడ్డది అంటే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎంపీలు మద్దతు ఇస్తే నిలబడ్డది. ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి భారతరత్న ఇవ్వాలని ఒక చిట్టి రాసి చూస్తే భారతరత్న అనౌన్స్ అయింది. ఎందుకు రావట్లే? అంటే వాళ్ళు అసలు అవసరమైన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ మొత్తం ఏళ్తున్న వాళ్ళు, వాళ్ళు అడగట్లే, మీరు అడుగుతున్నారు. ఎంత తెలివి తక్కువతానో చూడండి. ఎన్టీఆర్ దగ్గర పెడతారట, పెట్టుకోండి. దేనికోసం? ఓట్ల కోసమా? మీ భక్తిది ఏంది? ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకి జాతిపిత ఎట్లా అవుతాడా అంటాడు. మరి ఎన్టీఆర్ అవుతాడా? చంద్రబాబు నాయుడు అవుతాడా? ఒక నిజంగా తెలివి కల్లా మాట మాట్లాడితే ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాలి? తెలంగాణకి సహకరించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి భారతరత్న ఇవ్వాలి అన్నా కానీ పార్టీ పరంగా సమర్థించుకోవడానికి ఉండేది. ఇస్తారా ఇయ్యరా సెకండరీ. లేదు పార్టీ పరంగా అయితే అది లేదు, ఉద్యమ పరంగానైతే జయశంకర్కో కాలేజీకో కొండా లక్ష్మణ బాపూజీ గారు లాంటి వాళ్ళకో అనౌన్స్ చేయమని ఉంటే మీరు ఏ స్థాయిలో ఉంటోళ్ళు తెలంగాణ ప్రజల ముందు, తెలంగాణ సమాజం ముందు ఫూలిష్నెస్ ప్రకటన చేసిండు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రకటన సంబంధించి రైట్. వెలుగు పేపర్ కాళేశ్వరం కేసులో కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలే? సిబిఐకి అప్పగిస్తే 48 గంటలు అరెస్ట్ చేస్తామన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. మేము లేఖ రాసి 6 నెలలు గడుస్తున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లే? ఆ ఫైల్ని ఎక్కడ తొక్కిపెట్టిండ్రు? కాళేశ్వరం కేసులో కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేదని పదే పదే రేవంత్ రెడ్డి అడుగుతుంది. అసలు ఆ కాళేశ్వరం కేసు పైన సిబిఐకి డైరెక్ట్గా మీరు లెటర్ రాయాలి. వాళ్ళు రేపు అదే చెప్తారు. బీజేపీకి ఎట్లా రాశారు మీరు లెటరు అంటే అడిగి అడగనట్టు, మీకు కూడా ఇష్టం లేదు ఇన్వెస్టిగేషన్ చేయటం అన్నట్టు రాశారు. నిజంగానే ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేయాలంటే పీసీ ఘోష్ కమిషన్ అవసరం లే. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చాక ఆ రిపోర్ట్ని జడ్జ్ చేసి మీరు ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయండి అని సిబిఐకి ఒక ఎజెండా ముందు ఇస్తే వాళ్ళు చేయరు. వాళ్ళు ఎప్పుడు చేస్తారు? దీంట్లో అవినీతి అక్రమాలు జరిగినాయి, మా దగ్గర ఈ పలానా ఆధారాలని మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లెటర్ రాస్తే చేస్తారు. మీరు ఏం రాశారు? రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లెటర్ ఎట్లా రాశారు? మేము కాళేశ్వరం పైన ఒక కమిషన్ వేసినాం, జ్యుడిషియల్ కమిషన్, ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిండు, ఆ రిపోర్ట్ని మీకు జతపరుస్తున్నాం, దీనిపైన చర్యలు తీసుకోండి. రిపోర్ట్ మీరే ఇచ్చి చర్యలు తీసుకుంటే వాళ్ళు తీసుకోరు. రిపోర్ట్ ఎట్లా ఉండాలి ఏందని సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఆ రోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తానంటే మీరు ఏం చెప్పారు? అమ్మ మీ చేతిలో పెడతానా నేను ఇన్వెస్టిగేషన్ చేపిస్తా అంటే విచారణ చేపిస్తే మరి ఆ రిపోర్ట్ పైన నువ్వు చర్య తీసుకోకుండా సిబిఐకి రాస్తే వాళ్ళు లేదు సిబిఐ విచారణ చేయాలంటే నువ్వు ఈ రిపోర్ట్ అవసరం లేక దీన్ని మీ దగ్గర పెట్టుకొని మేము ఇన్వెస్టిగేషన్ అయితే పీసీ ఘోష్తో చేయించడం, ఇదేదో కాస్త తేడా ఉంది, మీరు చేయండి ఇన్వెస్టిగేషన్ అని లెటర్ రాసి ఉంటే ఇమీడియట్ అయ్యేది. మీరు ఇచ్చిన లెటర్లోనే మతలబు ఉంది, మెలకు ఉంది. కేసీఆర్ 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఏం చేసిండు? ఉద్యమకారులకు గుర్తింపు గౌరవం దక్కలేదని కవిత చెప్తుంది. ఎవరిని అడుగుతున్నారు మీరు? కేసీఆర్ 10 ఏళ్ళు అధికారం ఇస్తే కేసీఆర్కి ఏం చేసిండని మీరు మీ నాయన్ని అడగాలి. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే మరి ఉల్టా ఉంది. వీళ్ళు మీ కుటుంబమే 10 ఏళ్ల పాటు తెలంగాణని వాళ్ళ మీ కబంధ హస్తాల్లో పెట్టుకొని పరిపాలించి ఇప్పుడు మళ్ళీ మీరే బయటకు వచ్చి కేసీఆర్ 10 ఏళ్ళకి అధికారం ఇస్తే ఏం చేసిందంటే కేసీఆర్ కాదు కల్వకుంట్ల కుటుంబం 10 ఏళ్ల అధికారంలో ఏం చేసిందని అడగాలి మీరు. మళ్ళీ కేసీఆర్ ఎవరు, మీరెవరు? మీరు ఒకటే కదా, ఒక కుటుంబం కదా, మీరు లేరా దాంట్లో భాగస్వామి? ఏం చేసిండో భాగస్వామి కాదా మీరు ఆ పరిపాలనలో? ఇప్పుడు ఉల్టా బయటకు వచ్చి నేను జీ హుజూర్ అన్నలా క్యా హుజూర్ అన్న, ఏది మరే క్యా హుజూరు? ఏది ఒక లెటర్ చూపించండి. తెలంగాణ ఉద్యమకారుల కోసం, తెలంగాణ సమాజం కోసం ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఒక లెటర్ ఏమైనా రిలీజ్ చేశారా? ఒకటంటే ఒకటి చెప్పండి. 10 ఏళ్లలో ఇప్పుడు మాట్లాడుతాను మీరు అధికారం పోయిన తర్వాత మీకు తేడాలు వచ్చి తేడాలు నిజంగా లేదంటే మీ దాంట్లోంచి ఒకళ్ళు స్పిట్లు అయ్యి మళ్ళీ ఎవరు వేరే ఉద్యమం చేయకూడదు, మనమే ఉండాలా ఉద్యమాలకు నాయకులని చెప్పి వస్తారో తెలియదు. రైట్. జాహ్నవి ఫ్యామిలీకి 262 కోట్ల పరిహారం సెటిల్మెంట్గా చెల్లించేందుకు సియోటల్ సిటీ అంగీకారం. 2023లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని వేగంగా ఢీకొట్టిన పోలీస్ కారు. జాహ్నవి మరణంపై పోలీసులు హేళన వ్యాఖ్యలు, తీవ్ర దుమారం రేగింది అప్పట్లో. జాహ్నవి అని కర్నూలు జిల్లాకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక పోలీస్ కానిస్టేబుల్ కూతురు అనుకుంటామే.
యూఎస్లో ఎంఎస్ చేయటానికి పోయింది. రోడ్డు దాటే క్రమంలో పోలీస్ వెహికల్ యాక్సిడెంట్ చేసింది. పోలీస్ వెహికల్ యాక్సిడెంట్లో దాదాపు 100 మీటర్ల ఎత్తుకి 100 అడుగుల ఎత్తుకి ఆమె లేచి కింద పడింది, చనిపోయింది, స్పాట్ డెడ్. చనిపోతే అక్కడున్న పోలీసులు, అంటే ప్రజలను కాపాడాల్సిన వాళ్ళు, ప్రజల హక్కులను కాపాడాల్సిన పోలీసులే హేళనగా మాట్లాడారట. ఓ ఇది ఒక ప్రాణమేనా? ఈ ప్రాణానికి కూడా విలువ ఉందా? భారతదేశం వాళ్ళు కదా, మన దేశం వాళ్ళు కాదు, వాళ్ళ ప్రాణం కాదు, వాళ్ళ ప్రాణానికి ఒక విలువ ఉండదు, వాళ్ళు మనుషులే కాదు అన్నట్టు బిహేవ్ చేసి హేళనగా మాట్లాడి, ఆ హేళన వ్యాఖ్యలు చాలా దుమారం రేపినాయి ప్రపంచవ్యాప్తంగా. దాంతోని భారతదేశానికి సంబంధించిన విదేశాంగ శాఖ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి జాహ్నవి పక్షాన అక్కడ కేసు డీల్ చేసి మొత్తానికి 262 కోట్ల రూపాయల పరిహారాన్ని ఇప్పించారు సియోటెల్ గవర్నమెంట్ నుంచి. 262 కోట్లు అంటే 2.9 కోట్ల డాలర్లు, వాళ్ళ డాలర్ రూపంలో. మన రూపాయికి వచ్చేటప్పుడు 262 కోట్లు అయింది. చాలా పెద్ద ఎత్తున పరిహారం అయితే అనౌన్స్ చేయించారు. పరిహారం అనౌన్స్ అయినప్పటికీ పోయిన ప్రాణం తిరిగి రాదు, కానీ ఈ పరిహారము లేదా ప్రాణం వీటికంటే కూడా భారతదేశం ప్రజల ఆత్మగౌరవాన్ని వాళ్ళు కించపరిచారు, అది తిరిగి రాదు. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇండియన్సే కదా, వీళ్ళది ఒక ప్రాణమేనా అని వ్యాఖ్య చేశారు చూడండి. అది అమెరికాలో ఉన్న, యుఎస్లో ఉన్న పోలీసుల మెదడులో ఉన్న విషం బయటపడింది. అది వెళ్ళాలి. ఇది 260 కోట్ల 2000 కోట్ల పరిహారం రావచ్చు, రాకపోవచ్చు. ఈ పరిహారంతో వాళ్ళని తిరిగి వాళ్ళ కూతురు రాదు, కానీ భారతదేశ పౌరులు, భారతదేశం సంబంధించి ఆత్మగౌరవం విషయంలో దానికి గట్టిగా వ్యతిరేకించాల్సిన పరిస్థితి దీంతో నన్ను రావాలి.